భారత్లో తొలి బుల్లెట్ ట్రైన్ అసలు ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? ముంబై నుంచి అహ్మదాబాద్కి వెళ్లడానికి గంటలు కాదు, త్వరలో 2 గంటల్లోపు ప్రయాణం చేసే అవకాశం రాబోతోంది. ఇదే 508 కిలోమీటర్ల ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. ఈ రూట్లో మొత్తం 12 స్టేషన్లు ఉండబోతున్నాయి మరియు ట్రైన్ గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. కానీ ఈ ప్రాజెక్ట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది ఏంటో తెలుసా? థానే క్రీక్ కింద 7 కిలోమీటర్ల అండర్ సీ రైల్ టనల్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి అండర్ సీ రైల్ టనల్ కానుంది. ఇక 2026లో ఈ ప్రాజెక్ట్ పనులు మరింత వేగం పుంజుకున్నాయి. జూలైలో రెండో భారీ టనల్ బోరింగ్ మెషీన్ కూడా తన టనల్లింగ్ పనిని ప్రారంభించింది. అంతేకాదు, మహారాష్ట్రలోని డిఫికల్ట్ మౌంటైన్ సెక్షన్లో కూడా ఇప్పటికే 3 మౌంటైన్ టనల్స్ బ్రేక్ త్రూ అయ్యాయి. తాజా అధికారిక సమాచారం ప్రకారం 452 కిలోమీటర్ల పియర్ వర్క్, 356 కిలోమీటర్ల గర్డర్ వర్క్ పూర్తయ్యాయి. అంటే ఇది కేవలం ఒక వేగవంతమైన రైలు కాదు, భారత్లో హై స్పీడ్ రైల్ ఏరాకి మొదటి అడుగు.